హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు అప్డేట్ ఏంటంటే ఎండి సార్ బెయిల్ గురించి అండ్ ఎండి సార్ హియరింగ్ డేట్స్ తెలిసింది, దాని గురించి అండ్ ఒక బ్యాడ్ న్యూస్, కొంచెం బాధాకరమైన విషయం మీకు షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండి సార్ బెయిల్ విషయం చూస్తే ఈ మంత్ ఎలాగైనా బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత క్లియర్గా సార్ మనకు ఒక వీడియో బయట ఇస్తారనమాట. మనకి మార్నింగ్ వీడియోలో వస్తుంది. సో 100% ఈ మంత్ ఎండింగ్ కల్లా అయితే సార్ బయటికి వచ్చేస్తారు. ఈ మంత్లోనే సార్ బయటికి వచ్చేస్తారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయన బయటికి రావడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈఓడబ్ల్యూ వాళ్ళు కూడా ఈ వన్ వీక్ అనేది ఎందుకు వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారని అంటే, ఇంకేదన్నా అవకాశం ఉంటుందేమో, ఇంకేదన్నా క్లూ దొరికిద్దేమో, ఇంకేదన్నా కంపెనీ గురించి తెలిసిద్దేమో అనేసి వాళ్ళు వన్ వీక్ అని 1 మంత్ చేశారు. 1 మంత్ చేసినా కూడా కంపెనీ మీద ఎవరు ఎలాంటి నెగిటివ్ మెసేజెస్ కానీ, లేదా కోర్టులో కేసు వేయడం కానీ, లేదా నెగిటివ్ విషయాలు వాళ్ళకి ఎక్కడ మొత్తం ఎంక్వైరీస్ చేశారు కదా, ఎక్కడా కూడా వాళ్ళకి ఒక్క పాయింట్ కూడా దొరకలేదన్నమాట. అంతా క్లీన్ చిట్గా ఉంది. సో అందువల్ల వాళ్ళు ఇంకేదన్నా దొరికిద్దేమో, ఇంకొక 1 వీక్ వెయిట్ చేస్తే ఇంకెవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తారేమో అన్న ఉద్దేశంతో 1 వీక్ అలాగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ సార్ ఒకటే నిర్ణయించుకున్నారనమాట, మీకు ఎంత టైం కావాలన్నా తీసుకోండి, నేను కంప్లీట్గా ఇక్కడ మీకు ఉండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా కంపెనీకి సంబంధించి, నాకు సంబంధించి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు నేను భయపడాల్సిన పని లేదు అని ఆయన ఇంకో 1 వీక్ టైం కావాలన్నా నేను ఉంటాను అనేసి క్లియర్గా చెప్పారు. కొంతమంది సార్ హెల్త్ విషయం మాట్లాడారంట. సార్ హెల్త్కి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు, ఆయన చాలా ఆరోగ్యకరంగానే ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. నెక్స్ట్ బయటకు వచ్చినాక బిజినెస్ని ఇంకెలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఆయన ప్లాన్ చేస్తూనే ఉన్నారు. సో బయటికి రావడం ఈ మంత్ మాత్రం పక్కా. ఇకపోతే హియరింగ్ డేట్స్ వచ్చేసి ఈ మంత్ 13న ఒక హియరింగ్ డేట్ ఉంది, 28న ఒక హియరింగ్ డేట్ ఉంది. సో అందువల్లనే మనకి మొన్న మన ఆంధ్ర డైరెక్టర్ అయిన స్వాతి మేడం గారిది మొన్న ఆడియో వాయిస్ అనేది వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. అందులో మేడం కూడా చెప్పారు 25న సార్ బయటకు వస్తారనేసి. సో అది దానివల్ల కూడా మన సార్ ఈ మంత్ కల్లా కంపల్సరీ, ఈ మంత్ ఎండింగ్ లోపు సార్ కంపల్సరీ అయితే బెయిల్ మీద బయటికి రావడం అయితే కన్ఫర్మ్ అండి. సో ఆయన యొక్క హియరింగ్ డేట్స్ వచ్చేసి మీకు చెప్తానన్నాను కదా, ఈ మంత్ 13న ఆగస్ట్ 13న ఒక హియరింగ్ డేట్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి 28న హియరింగ్ డేట్ ఉంది. కేటీవీ ఛానల్ అయినా కూడా ఈ మంత్ 15న మీరు ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే కూడా మీరు మీ సార్తో చేసుకుంటారనే మాట కూడా ఆయన చెప్పారనమాట. 100% 15th లోపే వస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ ఛాన్స్ 1% లేకపోయినా 25th కల్లా అయితే ఆయన కన్ఫామ్గా వస్తారనమాట. ఎందుకంటే నెక్స్ట్ హియరింగ్ 28న ఉంది కాబట్టి కన్ఫామ్గా వస్తారు. అదే మొన్న స్వాతి మేడం గారు కూడా చెప్పారనమాట. సో ఏదేమైనా కూడా అందరూ ధైర్యంగా ఎదురు చూడండి, ప్రేయర్ చేయండి ఆయన బెయిల్ మీద బయటికి రావాలని. ఆయన బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత పే అవుట్స్ కూడా ఇచ్చేస్తారండి. అదే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఎవరైతే రీసెంట్గా జాయిన్ అయ్యి పేమెంట్ కూడా తీసుకోలేదో ముందు వాళ్ళకి సెటిల్ చేయాలి అనేదే సార్ ఆలోచిస్తున్నారన్న విషయం మనకి తెలిసింది. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఇది ఏది ఏమైనా కూడా సార్ ఎండి సార్ వచ్చి బయటికి వచ్చి ఆయన మార్నింగ్ వీడియోలో ఏదైతే చెప్తారో అదే ఫైనలైజ్. ఎంత డైరెక్టర్స్ చెప్పినా, అథారిటీ మెంబర్స్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా కూడా అవన్నీ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. క్లారిటీ అనేది ఎండి సార్ దగ్గరే ఉంటుందన్నమాట. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఫైనల్గా ఎండి సార్ ఏదైతే మార్నింగ్ వీడియోలో చెప్తారో అదే ఫైనల్ అవుతుంది. అందుకే ఎంతమంది పే అవుట్స్ ఎప్పుడు ఇస్తారా ఇవ్వరా అనేసి అని అంటే, పే అవుట్స్ ఇవ్వడానికే ఆయన లోపలికి వెళ్ళింది.
ఈ చికాకులన్నీ వద్దు, బయట ఉండి ఊకే కోర్టుకి దీనికి తిరగడమే సరిపోతుంది, నేను బిజినెస్ ఇంకెప్పుడు చేసేది, ఏదైతే అదయింది, మొత్తం తేల్చుకొనే క్లీన్ సీట్తో బయటకు వస్తే ఇంకా నా బిజినెస్ ఇంకా ముందుకు చాలా తీసుకెళ్ళొచ్చు అన్న ఆశతోటే ఆయన ఆయనంతటా ఆయన సరెండర్ అయ్యారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత బిజినెస్ మొత్తం చాలా చేంజ్ అవ్వబోతుందన్నమాట. కొన్ని ఈఓడబ్ల్యూస్ పెట్టిన కండిషన్స్ అండ్ గవర్నమెంట్ పెట్టిన కండిషన్స్ అవన్నీ కూడా చేంజ్ చేసి ఇంకా కొత్త వర్షన్ తోటి, కొత్త ప్లానింగ్ తోటి బిజినెస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆయన చెప్పినట్టుగా 2026 కల్లా ఓల్డ్లోనే నెంబర్ 1 కంపెనీగా అయితే తీసుకెళ్ళడం పక్క. దానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైము వచ్చేసి ఎక్కువ రోజులు కూడా కాదు, జస్ట్ 1 or 2 months అంతే. పేమెంట్స్ అయితే ఖచ్చితంగా ఆయన ఇస్తాననే అంటున్నారు. ఇవ్వడానికి ఆయన లోపలికి వెళ్ళారనమాట. కానీ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది ఆయనే చెప్తారని నేను చెప్తున్నా. అది మాకు తెలియదు కాబట్టి మేము చెప్పలేము, ఆయనే చెప్పాలి. కాబట్టి ఆయన చెప్తేనే మీరు నమ్మండి, ఎవరు చెప్పినా నమ్మొద్దు, ఆయన చెప్పిందే ఫైనల్ అవుతుంది అనేదే మీకు నేను చెప్పబోతున్నాను. అండ్ ఇంకో విషయం మీతో నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన తమిళనాడు ఏరియాలో ప్రతిరోజు 70 నుంచి 80 మంది పీపుల్స్ వెళ్ళి ఈఓడబ్ల్యూకి లెటర్స్ రాయడము, కలెక్టర్ ఆఫీస్లో లెటర్స్ ఇవ్వడము, అండ్ మన తమిళనాడు సీఎం ఎవరైతే ఉన్నారో వారికి లెటర్స్ అనేది ఇవ్వడము ప్రతిరోజు ఏదో ఒక ఏరియా నుంచి వెళ్తూనే ఉన్నాయన్నమాట. సో దాని కారణంగా కూడా ఈఓడబ్ల్యూ ఆలోచించి బెయిల్ ఇవ్వడానికే ముందుకి అడుగేస్తుందనేది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్లో అయితే సార్కి బెయిల్ వస్తుంది. అది ఈ 15th వస్తుందా 25th వస్తుందా అన్నది ఇక భగవంతుని చేతిలో ఉందన్నమాట. హియరింగ్ డేట్స్ అయితే 30th ఒకటి ఉంది, 20th ఒకటి ఉంది. కేటీవీ ఛానల్ చెప్పిన ప్రకారం అయితే ఆయన ఇండిపెండెన్స్ మీ సార్తో సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పారు. స్వాతి మేడం వచ్చేసి 25th కల్లా సార్ బయటికి వస్తారని చెప్పారు. సో నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీతో క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రెండింటిని బేస్ చేసుకోకపోయినా ఇంకో ఆప్షన్ ఏముంది అని అంటే, మనకి తీసుకున్న టైమే 2 months, అందులో 1 month అయిపోయింది, ఇంకో మంత్ నడుస్తూనే ఉంది. సో 25th అంటే ఆల్మోస్ట్ 2 months కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చినట్టే. సో ఆ లెక్కన చూసుకున్నా కూడా సార్ బయటికి వచ్చేస్తారు. సో ఇదే విషయము నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఇంకోటి సాడ్ న్యూస్ అని చెప్పాను కదా, అది ఏంటంటే మన తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అయిన దీపికా మేడం వల్ల ఫాదర్ రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారండి. మేడము సార్కి వాళ్ళ ఫాదర్కి వచ్చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ డెడ్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు పాపం మేడంకి తెలియలేదు. తర్వాత మేడంకి ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మేడం వచ్చేసారు నెక్స్ట్ డేనే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆ విషయాన్నే మీతో చెప్పాలి అనుకున్నాను. దీపికా మేడం చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు అనేది. అండ్ ఇంకోటి, మీరు చాలా ధైర్యంగా ఉండండి, నమ్మకంతో ఉండండి. ఎందుకనంటే ఎండి సార్ ఈ మంత్ రావడం పక్క, మన పేమెంట్స్ గురించి మాట్లాడడం పక్క, ఇవ్వడం పక్క. ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా మీకు నేను లాస్ట్ వీడియోలో కూడా మన ఎనిమి అయిన అశోక్ శ్రీనిధి కూడా ఆయన కండిషన్ బెయిల్ మీద బయటికి రాబోతున్నారు అని చెప్పారు. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.